వేలు కూడా ఇస్తాను నాకు 5 చేస్తాను మీకు తీసుకుని స్టేషన్లో ఇస్తాను. క్లియర్ కట్ ఇచ్చినారు. అరవై ఏం చెప్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అదనపు ఏడన్నా తీసుకొచ్చుకోండి, కోర్స్ కావాలా ఎట్టి పరిస్థితుల్లో 10వ తేదీ 18వ తేదీ 10 గంటలకల్లా పొమ్మన్నట్లు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేటప్పుడు పోలీస్ అధికారులు కదా చేయించింది. పోలీస్ అధికారులు చేయలేనప్పుడు మీరు ఏం చేస్తారు? చూసుకోండి. ఏమని మీకేం చెప్తున్నారు? హైకోర్టు ఆర్డర్ మీ ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ ఆర్డర్ ఉంది. మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా తెప్పించుకోండి. అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేకి 4-5 దారులు ఉన్నాయి. డైవర్ట్ చేయొచ్చు కదా. అదేంటో నాకు చేసేది అవతలు కూడా చేయొచ్చు కదా. వాళ్ళని కూడా కల్లో చేయకుండా చేయొచ్చు కదా. నా గోడికి వర్తించేది ఏంటి, వాళ్ళకి వర్తించుకోకుండా పోయేది ఏంటి అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారండి. మళ్ళీ ఎట్లయితుంది? శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది, 1 సైడ్ ఏం కాదు కదా. ఎక్కడ ఇది ఎప్పుడు అనిపిస్తారు? సిచ్యువేషన్ ఎప్పుడు? సిచ్యువేషన్ అనేది ఎప్పుడు? అది లేదనే వాళ్ళు టైం డేటు 2 ఇచ్చింది. టైము డేటు 2 ఇచ్చింది. వితౌట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళ వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎట్లా ఇదే డేట్ పెడతారు? ల్యాండ్ అని మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు? మీకు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు, తెచ్చుకోవచ్చు కదా. అందులో ఎప్పుడు అనిపించేది కూడా మీరు చెప్పలేకున్నారు. పూర్తిగా నిలబెట్టి అవునయ్యా, అది దానికోసమే మిమ్మల్ని అదనపు కోర్టు తెచ్చుకోమని చెప్తారు. ఇట్లా ఉంటాయని అదనపు కోర్టు తెచ్చుకోమని అతనే వాళ్ళు అయిపోలే 12. నేను కూడా టైం చెప్తాను కదా, టైం మార్చానే ఉంటాడు. అన్నింటి కంప్లీట్ అవ్వకుండా అతను టైం మార్చాలంటే అతని మాట ప్రకారం మీరు ఓబే చేస్తారు. హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి మీకు అందరికీ. అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడమేంది, నాకు పర్మిషన్ ఇవ్వకుండా పోయేది ఏంది? ఏంది ఇది? నేనేమన్నా చెత్త పేపర్ అయితే అట్లానే చెప్పండి. మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాదిస్తాం, డస్ట్బిన్ వేస్తాము, మాకు కావాల్సినది ప్రభాకర్ ఆదేశాలు అని చెప్పండి. అతన్నే మొర పెట్టుకుంటా పదంప అట్టే అతన్నే మొర పెట్టుకుంటాను. అయినా ఏంటంటే చెప్పినప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు అంపీరంట, వాళ్ళు చెప్తారు నాతో చెప్తారు. అడిగిపోతాం ఉండే ఫోర్స్ అంతా 700-500 వచ్చినారు కదా, అంతా అతని దగ్గర అతని దగ్గరికి పోయి అతన్నే అడుగుతా. ఈ సంవత్సరంలోనే పోలీసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు, నీ ఆర్డర్ అయితే తప్ప నన్ను తాగితే పంపిరంట అనేది వాళ్ళని అడుగుతా. వాళ్ళని అడుగుతూనే మేలు కదా. మిమ్మల్ని మొరబెట్టుకునే బదులు కోర్టు చుట్టూ మేము తిరిగే బదులు గోవాగడిని అడుగుతా. ఏమయ్యా నువ్వు చెప్తే పంపిస్తారంట, నువ్వు నీ కొడుకు లేకపోతే అంతేనంట, నువ్వేమన్నా వీళ్ళకందరికీ జీతాలు ఇచ్చావా, లేకపోతే నువ్వు ఆడ ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నట్లు నేను అడుగుతా. అతను ఏం చెప్తాను, వాటికి పోదాంపా, మీ అందరూ ఆన్నే పెట్టండి పోలీసు అంతా. నేను ఒకటే వస్తాను, నాకే అభ్యర్థి ఉంది. అతను ఏ విధంగా తృప్తి పడితే ఆ విధంగా తృప్తి పట్టిస్తాను.
మీరు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగం చేస్తాను. ఎట్లయితుంది సార్, ఎట్లయితుంది చెప్పు. కోర్టు ఆర్డర్ కూడా 2 సార్లు ఇది కోర్టు ఆర్డర్. ముందోసారి అయిపోయింది, ఇప్పుడు ఒకసారి ఏప్రిల్ నుంచి ఇది 2వ సారి. మళ్ళీ ఆర్డర్ కూడా డస్ట్బినే కదా అంటే దినానికి సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది. మొత్తాన్ని అతనికి మోషన్స్ వస్తున్నాయని రోడ్లో పండుకుంటాడు, డాక్టర్లు నాటికే రమ్మని. మీరు ఆన్నే వాళ్ళకి సెట్ వేసి ఆన్నే చూస్తాంటారు, వానికి అతనికి ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల మీరు వచ్చే కాదు. ఎప్పుడైతుంది అతను డిక్లేర్ చేస్తారు, ఇక్కడ పోలీసే లేదు, నేను చెప్పిందే జరుగుతుంది. వినాయక చవితికి కూడా ఎవరిని పర్మిషన్లు అడగాకండి, ఏ ఫెస్టివల్కు పర్మిషన్లు అడగాకండి. ఉందో లేదో అతను చెప్తాడు, మీకు తెలిసిందల్లా అతనికి చెప్తుందల్లా. మీరు గవర్నమెంట్ సర్వెంట్లో లేకపోతే అతని సర్వెంట్లో మీకు మళ్ళీ ఏంది ఇది? ఎట్లా సార్, ఎట్లా సార్, ఎట్లా నిలబెట్టింది? ఇది 4వ సారి. ఎన్నిసార్లు ఆఫీసర్లతో మాట్లాడతారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు? ఏదో ఒకటి ఉండాలి కదా, నాకు కూడా ఏదో ఉండాలి కదా. నేనేమో వేరే దేశంలోనూ వేరే రాష్ట్రంలోనూ నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, ఇదే కాన్స్టిట్యూన్సీ, ఇదే జిల్లాలో, ఇదే జిల్లా అధికారులకే వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. మీరు ఇంటిమేషన్ ఇచ్చినది కూడా మీరు చేయకపోతే ఎట్లా, ఏమి ఇచ్చే చేస్తారు అదన్నా చెప్పాలి. అదన్నా చెప్తే ఆర్డర్ వచ్చేంత వరకు మిమ్మల్ని అడగను కూడా కడగ. ఇది మంచి పద్ధతి కాదమ్మా. ఏం సరే, మంచి పద్ధతి అయితే నేను కూడా చెప్తా. చూడండి, తీయద్దు ఏం చెప్తారు, ఇంటికి చెప్తారు, ఇప్పుడు చెప్తారు. అడగండి, మీరే అడగండి. ఏంటి ఇంత అభిమానంగా ఎక్కడ కూడా జరగడం. అవి టైం అయిపోయినాక నన్ను ఎట్లా టైం అయిపోయింది ఇంటికి పోని చెప్తారా? 11 అయిపోతే ఇంటికి పోండి, నేను టైం అయిపోయింది, మీ గవర్నమెంట్ మీరు రాలేదు ఏం చెప్తారు? రిటర్న్గా రాసి యార్ రైట్ సార్, నా కథలు అన్నీ